రే 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 ఏంటమ్మా ఏంట్రా రేయ్, రేయ్, ఎవరమ్మా తాతయ్యరా తాతయ్యనే సార్ ఉదయం నుంచి చూస్తున్నాను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. వెళ్ళండి సార్, ఏమైనా తినరండి. పర్వాలేదమ్మా, నా బిడ్డకి స్పృహ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను. సార్ ఈవిడికి అనస్థీషియా ఇచ్చారు. స్పృహ రావటానికి లేట్ అవుతుంది. మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. రే రే సరేనమ్మా, నువ్వు చూసుకో. సరే నేను వచ్చేస్తాను. రే 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 నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? బా వెళ్ళిపోయాడు. ఇదే సరైన సమయం, దాన్ని లేపేద్దాం. రండిరా. సిస్టర్, మా పాప చాలా సీరియస్ గా ఉంది, వచ్చి చూడండి. ఏమైంది? నోట్లోంచి నురుగు వస్తుంది. ఏంటో చూడండి, రండి. పదండి. చూడండి. సారీ అండి, పాప చనిపోయింది. ఏంటి, పాప చనిపోయిందా? నానా, తను స్పృహలో లేదు. ఇదే మంచి ఛాన్స్. వీళ్ళిద్దరిని ఇప్పుడే ఇక్కడే చంపేద్దాం. రే, నేను చెడ్డవాడినే, కానీ ఒక పసిబిడ్డని చంపేటంత నికృష్టుణ్ణి మాత్రం కాదు. మీరు ఏమంటున్నారు నాన్న? ఆ పసిబిడ్డే ఆ ఆస్తి అంతటికీ ఒకే వారసురాలు. ముందు దాన్నే చంపేయాలి. తెలుసురా, అందుకనే ఆ పసిబిడ్డని నువ్వు చంపు, వాళ్ళమ్మని నేను చంపుతాను. అది ఏంటమ్మా, బిడ్డ లేదేంటి? నీ బిడ్డ ఏదమ్మా? ఏమైంది? నా బిడ్డ తెలీదు. ఒకవేళ మీ నాన్న తీసుకెళ్లారేమో. మా నాన్న నాన్న, బిడ్డను చంపేశాను. అక్కడ పడే. తన బాడీ ఏమైంది? మిస్ అయిందా?
దాన్ని చంపబోయే సమయంలో ఓ నర్సు మధ్యలో వచ్చి అంతా చెడగొట్టిందిరా. ఛే, మిస్ చేశారేంటి నాన్న? ఎక్కడికి వెళుతుందిరా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. రా వెళ్ళి చూద్దాం. రా. పదండి. మీరు అటెళ్ళి చూడండి, నేను ఇటెళ్ళి చూస్తాను. ఎక్కడ నాన్న? రే అటు వెళ్ళుంటుంది. అయ్యా నాన్న దీన్ని వెతుక్కుంటూ మనం వస్తే మనల్ని వెతుక్కుంటూ ఇదొస్తోంది. ఏంటమ్మా ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? కనిపించట్లేదా? నేను స్పృహలోకి వచ్చి చూసినప్పుడు ఉయ్యాల్లో బిడ్డ లేదు. అయ్యగారు తీసుకెళ్ళుంటారేమో. ఆయన మీరు చూసారా? అవునవును, బావ చేతిలో పాప చూశాను. రామ్మా, వాళ్ళు ఉన్న చోటికి నేను తీసుకువెళ్తాను. రండి రండి. ఈ రూమ్ లోనే బాగున్నారమ్మా. ఏ రూమ్ లోనా? బావా ఎవరైనా వస్తున్నారేమో చూడు. బావా ఏమే, నా కూతురికి అల్లుడికి పెళ్లి చేసి నా బావ ఆస్తిని దక్కించుకొని రాజకీయంగా ఎక్కడికో వెళ్ళాలని నేను ప్లాన్ వేస్తే ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు మా అల్లుడిని లవ్ చేసి బిడ్డని కని ఆస్తిని మిగటానికి వస్తావా? నిన్ను వదిలిపెట్టనే. మీకు ఎలాంటి సమస్య కలిగించను. నేను ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను ఆయనతో జీవించాలి. కొంచెం కరుణించండి, నన్నేమీ చేయకండి ప్లీజ్. నిన్ను వదిలేస్తే నా కూతురి జీవితం ఏం కావాలి? నువ్వు చావాల్సిందేనే. చంపండి నాన్న త్వరగా. ఇప్పుడు ఈ నర్స్ ఎందుకు వచ్చింది? హలో బలగా, ఇదిగో ఒక నిమిషం. సిస్టర్, ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 211 కి త్వరగా రండి. చిన్న పిల్లాడికి ఫిట్స్ అంటారు, రండి. ఏంటి సార్, అక్కడ అటెండర్ ఉంటారు కదా? అయ్యో, అక్కడ అటెండర్ లేడండి, త్వరగా మీరు రండి. సరే రండి. ఏమైంది? ఇలా చేసావేంట్రా? తప్పించుకుపోయిందిరా. ఎక్కడికి వెళ్ళావరా? అక్కడికి నర్స్ వచ్చిందిరా. సరే పద. ఇదిగోండమ్మా, అందరూ స్వీట్స్ తీసుకోండి. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జానకి అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడే డెలివరీ అయిందని చెప్పారు. జానకి అనే పేరుతో ఎవరు లేరు సార్. రానమ్మకి డెలివరీ అయింది. రానమే ఏ రూమ్ లో అడ్మిట్ చేశారు? 1 minute సార్. ప్లీజ్ కొంచెం త్వరగా చెప్పండి. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎక్కడున్నావేంటి? నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను మీకు తెలియకుండా ఒక తప్పు చేశాను నాన్న. రేయ్,
లేవరా. నన్ను క్షమించండి లే. నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఆ? నేను జగ్గేపేటకు వెళ్ళాను కదా, అప్పుడే జానకిని చూశాను. నాన్న, జానకి నా మనసుకు నచ్చింది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. పెళ్లి కూడా చేసుకున్నాను నాన్న. తర్వాత ఇంటికి తీసుకొచ్చాను. అవుట్ హౌస్లో గంగ ఇంట్లో తన ఫ్రెండ్ అని అబద్ధం చెప్పించి ఉంచాను. మీతో చెప్పాలని వచ్చాను, కానీ చెప్పలేకపోయాను. ఏమండి? హే, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? జానకి నా భార్య నాన్న. తనకి పుట్టింది నా బిడ్డ నాన్న. ఈ విషయం దాచినందుకు నన్ను క్షమించండి. నా బిడ్డ. నా బిడ్డ. ఏమిట్రా ఇది? జానకిని మన ఇంట్లో ఒక పని మనిషిగా పెట్టడమే కాకుండా ఎవరో పరాయి పిల్లలాగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేలా చేశావు. ఒక్క మాట మీ కోడలు నాన్న అని చెప్పుంటే నా కోడల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాణ్ణి. ఈ విధంగా దాచిపెట్టి నన్ను పాపిష్టివాణ్ణి చేశావు. నాతో నిజం చెప్పడానికి నీకేమిట్రా భయం? మీరు ఏమంటారో అన్న భయంతోనే చెప్పలేదు. నేనేమంటాను చెప్పు. నువ్వు తననే ఇష్టపడుతున్నాను అని చెప్పుంటే సంతోషంగా నీ పెళ్లి నేనే జరిపించేవాణ్ణి. రేయ్, నీ మీద నాకు ఎంత ప్రేమున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. అనవసరంగా భార్యకి దూరంగా ఉన్నావు. ఈ కష్టం నీకు అవసరమా? ఎక్కడికి వెళ్ళుంటుంది? రండ్రా. మనసుకు నచ్చిన పిల్లని తాళి కట్టి తీసుకొచ్చిన నా మాట కోసం ఆ పిల్లని వదిలి మలేషియా వెళ్ళిపోయావే. నీ మనసు చాలా గొప్పదిరా. నువ్వు నా బిడ్డవని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉందిరా. రేయ్, నువ్వు అటు వెళ్ళి చూడు. ప్రతి చోట వెతుకు. సరే, ఓకే. నువ్వు ఒకవైపు త్యాగం చేశావనుకుంటే జానకి అంతకు మించిన త్యాగం చేసింది. అత్తవారింట్లో తానెవరనేది ఈ రోజు వరకు చెప్పకుండా నీ మాటకెంతో మర్యాద ఇచ్చి ఇన్ని రోజులు ఎంతో ఓర్పుగా నడుచుకుందిరా. యజమానురాలుగా ఉండవలసిన ఇంట్లో పని మనిషిగా ఉంది. తన మనసు ఎవరికొస్తుంది?
నేను వెతికినా కూడా అటువంటి మంచి గుణవంతురాలైన ఓ అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసేవాడిని కాదేమరా. నీ జీవిత భాగస్వామిగా ఓ సుగుణవతినే నువ్వు ఎన్నుకున్నావు. జానకి నా కోడల్ని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఇకపై ఒక్క నిమిషం కూడా నీ భార్య బిడ్డలకు నువ్వు దూరంగా ఉండకూడదు. నీకు మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందిరా. రా వచ్చి చూడు రా. నాన్న ఎక్కడున్నారు? రా, తొందరపడకు. నాన్న లిఫ్ట్ అవడానికి లేట్ అయ్యేలా ఉంది, మెట్ల మీద వెళ్దామా? సరేలే రా. ఏమిటో అరుణ్, ఆ, ఆ, ఎవరో పిలిచినట్టు అనిపించింది. నిండెవరు పిలుస్తారా ఇక్కడ? రా వెళదాం. మీకు దండం పెడతాను, నన్నేమి చేయకండి ప్లీజ్. బాలాజీ, దీని ప్రాణం పోయేంత వరకు లిఫ్ట్ ఆగకుండా పైకి వెళుతూనే ఉండాలి. వెళ్ళు. నన్నేమి చేయకండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నన్నేమి చేయకండి, నన్నేమి చేయకండి. దీన్ని నోరు మూయరా. అరుణ్ని బావని ఆ రూమ్కి వెళ్లకుండా నేను చూసుకుంటాను. మీరు శవాన్ని తీసుకెళ్లి రూమ్లో పడేయండి. నాన్న ఏ వార్డు? ఆ వార్డేరా. ఓ బావా, ఆ? ఏంటి బావా ఇది? ఆ రాణి ప్రసవం కోసం ఉదయం నుంచి మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. నిశ్చితార్థానికి కూడా రాలేని అల్లుడు మలేషియా నుంచి ఆఘమేఘాల మీద వచ్చాడు. ఏం బావా, ఇంట్లో పని చేసేదానికి ఇంత విలువ ఇవ్వటం అవసరమా? మావయ్య, తను పని మనిషి కాదు. పని మనిషి కాదా? మరెవరు? తను అరుణ్ భార్య, నా కోడలు. తను అరుణ్కి భార్య.
ఏంటి బావా మీరనేది? చూడు ధర్మ, నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. అరుణ్ నాతో చెప్పలేదు. ఊరందరి ఎదుట నా కూతురుకి మీ వాడికి నిశ్చితార్థం జరిపించి ఇప్పుడు తనని మీ కోడలంటారేంటి? నిశ్చితార్థం జరుగుతున్నప్పుడే జానకి నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. జానక తనెవరు? రానమ్మ నిజమైన పేరే ధర్మ, జానకి. అరుణ్ వెళ్ళిన పని పూర్తయ్యే వరకు మనకేమీ తెలియకూడదని తను చెప్పకుండా ఇంత త్యాగం చేసింది. ధర్మ, తనను కూడా నీ బిడ్డ స్థానంలో చూడు. తాంబూలాలు తీసుకున్న నీకేంత కోపం వస్తుందే? అరుణ్ణి పెళ్లి చేసుకుని వాడి వారసురాల్ని కడుపులో మోస్తూ తన మనసులో ఉన్న బాధని పైకి చూపించకుండా మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం నిశ్చితార్థం నాడు నీ కూతుర్ని ఒక అక్కలాగా చూసుకుందే? తన మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో నువ్వే ఆలోచించు ధర్మ. లేదు బావా, మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను ఒప్పుకోను. మావయ్య, ఆ, మాయని నా భార్యగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మీరందరూ మా నాన్నని బలవంత పెట్టి చేసిన నిశ్చితార్థానికి దయచేసి నన్ను మాత్రం బాధ్యుడిని చేయకండి.